ములుగు జిల్లా ఏటూరు నాగరం మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసినటువంటి ఇసుక క్వారీల వలన NH 163 జాతీయ రహదారిపై నిత్యం వందలాది వాహనాలు తిరిగేటువంటి ఇరు రాష్ట్రాల మార్గాన్ని ఇసుక తరలింపుకు వచ్చిన లారీలతో ప్రయాణికులకు ఇబ్బందిగా మారాయి. సుమారు రోజుకు 100 నుండి 200 ఇసుక లారీలు తెలంగాణ రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు తరలిపోతున్న క్రమంలో ట్రాఫిక్ సమస్యపైన పట్టించుకోవాల్సిన పోలీస్ వ్యవస్థ తగు చర్యలు తీసుకోవడంలో విఫలమైందిగా భావించాల్సి ఉంది. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారి యంత్రాంగం ఇట్టి వాహనదారుల సమస్యపై స్పందించి ఇసుక క్వారీల ద్వారా వచ్చే లారీలు నియంత్రించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రజలు కోరుతున్నారు.